ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదం తప్పింది. ప్రధానంగా వస్తున్నటువంటి ఇండిగో ఫ్లైట్ అనేది ఉదయం ఏదైతే ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ప్రధానంగా రన్వేకి వచ్చాక ఒకవైపు పక్షి అనేది దీంతో ఒకవైపు ఇది గమనించినటువంటి లోకపల్లి చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ప్లానింగ్ సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం ఈ సమయం మొత్తం కూడా ప్రయాణికులతో పాటు 5 మంది ట్యూబులు. సో కేవలం అక్కడ ఎవరైతే పైలట్ ఉంటారో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లనే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే ఫ్లైట్ వేసినట్టు ముందుగా రైల్వే మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన అనంతరమే ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది. కానీ ఒకవైపు క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం కూడా ఈ విధంగా పక్షి రావడంతో ఒక్కసారిగా అది గమనించడం అత్యవసర సమయంలో ఒకవైపు పైలట్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే ఇది కూడా రుజువుగా చూసుకోవచ్చు. కేవలం అక్కడ పెను ప్రమాదం తప్పిస్తున్నాడు. ఎవరైతే ఎయిర్పోర్ట్ కావచ్చు ప్రయాణికులు ఒక్కసారిగా ఓపెన్ చేసుకున్నారు. మొత్తంగా భద్రత ప్రోటోకాల్ మొత్తం కూడా ప్రస్తుతం దీనిపైన ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఉంటారో కారణాలు వచ్చినందుకు కూడా ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే అహ్మదాబాద్ ఎయిర్ స్టేషన్ వస్తామని కూడా విమాన ప్రమాదాలు జరగడంతో ఒకవైపు విమాన ప్రయాణాలను మరోసారి ఈ విధంగా కావడంతో ప్రయాణికులు మాత్రం ఆందోళన చేస్తుంది. దీనిపైన అలా ఎలాంటి ఒకవైపు ఏదైతే ఫ్లైట్ మొత్తం అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఎవరు ప్రయాణికులుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటే కూడా ఇప్పటికే అప్పటినటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. మొత్తం అసలు ఒక పెన్షన్ వాతావరణమే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ బెడదను తప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సదరు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ పక్షుల బెడద మాత్రం తగ్గటం లేదు. రన్వే సమీపంలో పక్షులని అక్కడ కంట్రోల్ చేసేందుకు, వాటిని నియంత్రించేందుకు, వాటిని రిస్ట్రిక్ట్ చేసేందుకు హై ఫ్రీక్వెన్సీ అంటే కంప్లీట్ అంత ఫ్రీక్వెన్సీ కాదు, ఒక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో అక్కడ స్పీకర్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు పక్షుల కోసం, వాటిని తరిమేయడం కోసం కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పక్షుల బెడదను తట్టుకునేందుకు కావచ్చు, లేకపోతే పక్షుల బెడదను తట్టుకుని వాటిని అక్కడి నుంచి తరిమేసేందుకు, వాటిని భయపెట్టి అక్కడి నుంచి పంపించేసేందుకు రెండు వైపులా దాదాపుగా 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అక్కడ టపాసులు కూడా కాలుస్తుంటారట. దీంతోపాటు కొంతమంది ప్రత్యక్షంగా పర్యవేక్షణ కోసం కొంతమంది ఉన్నారట. అక్కడ పక్షులు ఎప్పటికప్పుడు అక్కడికి చేరకుండా ఆ గడ్డిని వాటిని క్లియర్ చేస్తూ ఉంటారట. దాంతోపాటు చెత్త, ఆహార పదార్థాలు ఏవి కూడా అక్కడ ఉండకుండా వాటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎయిర్పోర్ట్ ఆ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కాటేదాన్ కావచ్చు, జల్పల్లి ఈ ప్రాంతాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏవో పరిశ్రమలు ఉన్నాయి, వాటి వల్ల పక్షుల బెడద పెరిగిపోతోంది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా. ఈ అంశానికి సంబంధించి ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలు కావచ్చు, వాటి చుట్టూతో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఈ పక్షుల బెడతకు కారణమవుతోంది, ఈ పక్షుల బెడతకు ప్రధాన కారణమవుతోందంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. డంపింగ్ యార్డులు కావచ్చు, పంట పొలాలు కావచ్చు, విమానాశ్రయం చుట్టూ ఉన్న జల్పల్లి, షాద్నగర్, శంషాబాద్లోని చెత్త డంపింగ్ యార్డ్స్ కావచ్చు, లేకపోతే మాంసం దుకాణాలు కావచ్చు, ఇవి పక్షులను ఆకర్షిస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దాంతోపాటు ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో, లేకపోతే ఆ ఎన్విరాన్మెంట్లో వ్యవసాయ క్షేత్రాలు, దాంతోపాటు వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల పక్షులు అక్కడ ఎక్కువ సంఖ్యలో చేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం ఈ కారణంగానే. అయితే వీటిని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వాటిని పంపించడానికి బర్డ్ స్కాల్సింగ్ అంటే విమానాశ్రయం రన్వేలపై పక్షులను తరిమేయడానికి ఒక ప్రత్యేక వాహనాలని, శబ్దాన్ని చేసే యంత్రాలను, బాణసంచాలను ఉపయోగించడం, ఈ బర్డ్ స్కాల్సింగ్ ఉంటుంది. దాంతో పరిశుభ్రత కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. దాంతోపాటు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట ఏదో ఘటన. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఉదయం అయితే గూటిని వదిలి అవి
గాల్లోకి వెళ్ళిపోయి మరి ముఖ్యంగా తిరుగుతూ ఉంటాయి, అవి ఎగురుతూ ఉంటాయి. సో ఆ సందర్భంలో ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. దాంతోపాటు ఈవినింగ్ టైంలో అవి గుంపులుగా వస్తూ ఉంటాయి చూసారా, ఆ గూటికి చేరుకున్న సందర్భం. ఆ సందర్భంలో కూడా ఒకసారిగా ఇవి అటాక్ చేసే పరిస్థితి ఉంటూ ఉంటాయి. అంటే ఒక వేవ్ లాగా ఇలా వెళ్తూ ఉంటాయి, ఒక షేప్లో వెళ్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఒకసారిగా అవి కూడా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటాయి. మీరు బాగా చూడండి, పక్షులు ఈ షేప్లో వెళ్తాయి కదా, ఇలా వెళ్తాయి కదా, అఫ్కోర్స్ అంటే ఇలా వెళ్తాయి కదా, ఇలా రైట్. ఇది కరెక్ట్గా చెప్పంటే ఈ షేప్లో ఇలా మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తాయి కదా. వెళ్ళిన క్రమంలో ఇక్కడున్న పక్షులు ముందుకు వెళ్తుంటాయి, ఇవి కూడా చేంజ్ ఓవర్ అవుతూ ఉంటాయి. బహుశా ఇటువంటి సందర్భాల్లో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. క్లౌడ్స్ వెనకాల విమానం ఉండిపోయినా, వాటికి కనిపించకపోయినా కాస్త ఫ్రీక్వెన్సీస్ కొన్ని అబ్జర్వ్ చేసుకుంటే కొన్నింటికి వాటిని ముందుగానే పసిగట్టి వాటి తప్పించుకుంటూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు మాత్రం ఈ ప్రమాదాలు జరుగుతున్న సందర్భం. సో ఇటువంటి క్రమంలోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అండ్ ఇండిగో విమాన ప్రమాదానికి